తాకట్టు బంగారాన్ని బ్యాంకులు వాపసు ఇవ్వాల్సిందే తేల్చి చెప్పిన తెలంగాణ వినియోగదారుల కమిషన్. మన దేశంలో బంగారం అంటే బరువుకు సంబంధించిన అంశం కాదు, మనోభావాలతో ముడిపడిందని తెలంగాణ వినియోగదారుల కమిషన్ వ్యాఖ్యానించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బంగారం తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తుంటాయని, రుణం తిరిగి చెల్లించిన తరువాత బంగారాన్ని వాపసు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉంటుందని తెలిపింది. హైదరాబాద్కు చెందిన ఎంఆర్ రాజేశ్వరి యూకో బ్యాంకు పటాన్చెరువు బ్రాంచి నుంచి 1998లో 79 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి 20,000 రుణం తీసుకున్నారు. 2000 ఏప్రిల్లో బ్యాంకులో దోపిడీ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు తీర్పు ప్రకారం 55 గ్రాముల నగలను 2007లో అందజేసింది. సెషన్స్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించాక మిగిలింది ఇస్తామంటూ వాయిదాలు వేస్తుండటంతో 2020లో జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయగా పూర్తిగా బంగారాన్ని వాపసు చేయాలని, లేదంటే మార్కెట్ ధరతో పాటు నష్టపరిహారంగా 10,000, ఖర్చుల కింద మరో 5,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యూకో బ్యాంకు దాఖలు చేసిన అప్పీలుపై రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్ఛార్జి అధ్యక్షురాలు మీనా రామనాథన్, వివి శేషుబాబులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. సెషన్స్ జడ్జి కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామన్న బ్యాంకు వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. బంగారాన్ని పూర్తిగా వాపసు చేయాల్సిందనంటూ జిల్లా కమిషన్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ యూకో బ్యాంకు అప్పీలును కొట్టివేసింది.